నేను ఎందుకు నడిచానో కూడా చెప్తా. నేను కలెక్టర్ గారు కూడా అన్నారు, ఎందుకు సార్ కొంచెం మనకి ఎందుకు అంటే, నాకు ఇక్కడ రావడానికి డీజీపీ గారు కూడా సముఖం చూపించలా. మబ్బు పట్టేసింది, ముసురుగా ఉంది, లేదంటే మనకి ఫాగ్ ఉంది, మంచు తెరలు ఉన్నాయి, లోపలికి వెళ్ళాలి, ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, మాకు రైట్గా లేదనేది నాకు ఒత్తిడి పెట్టిన, మీరు కావాలంటే తర్వాత వెళ్దురు కానీ మళ్ళీ అంటే నేను చెప్పాను, ఈరోజు అనుకున్నా మా వాళ్ళ కోసం నేను ఈరోజే వెళ్తాను. అంటే ఒక మంచి పని చేయడానికి ముహూర్తాలు ఉండవు. రోడ్డు వేయటం మంచి పని, దాహం తీర్చడం మంచి పని, అంగన్వాడీ బిల్డింగ్స్ కూలిపోతే వాటిని తిరిగి కట్టడం మంచి పని చేసేవాడికి ఆపద ఉండదు. ఇదే నా నమ్మకం. ఇక నేను పుట్టినప్పటి నుంచి నేను ఎవరికి ద్రోహం చేసిన వ్యక్తిని కాదు. అందరూ బాగుండాలని కోరుకునేవాడిని, రాష్ట్రం బాగుండాలని తపన పడేవాడిని, దేశం బలంగా ఉండాలని కోరుకునేవాడిని. ఆ బలంగా ఉండాలని కోరుకునేవాడిని కాబట్టే రాగానే మన పంచాయతీలకి అప్పుడు దాకా 200, 300 ఉండే మన స్వాతంత్ర దినోత్సవకి జరుపుకోవడానికి ఇచ్చే డబ్బులు 100ని 10,000 చేసాం, 250ని 25,000 చేసాం మనం. అంతేగా. అంటే నేను మనందరి దేశ క్షేమం, సమాజ క్షేమం, మన క్షేమం కోరుకునేవాడిని.